దేవునికి మహిమ. మీ అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాగ్దానం. ఆసక్తి చల్లారిపోతే ఏమవుతుంది? రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. పౌలు గారు రోమా సంఘానికి ఈ పత్రిక రాస్తూ చెప్తున్నాడు, ఓ రోమా సంఘస్థులారా, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి, నిజంగా చెప్పగలవా, ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు ఉంది అని? నిజంగా ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి నీలో చాలా తగ్గిపోయింది. చాలా విషయాలలో ఆసక్తి చల్లారిపోయింది. కాబట్టే అనేక శోధనలు చుట్టుముట్టి అనేక అనారోగ్యాలు, ఓటమి, అపజయం అనుభవిస్తున్నావు. వీటన్నిటి గల ప్రధాన కారణం ఏంటంటే దేవుని పట్ల నీకున్నటువంటి ఆసక్తి చల్లారిపోవడమే. తిరిగి నిన్ను చుట్టుముట్టినటువంటి అనేక శోధనలు, రోగాలు, వ్యాధులు, ఓటములు, అనారోగ్యాలు, అప్పుల సమస్యలు, నిందల, అవమానాలు ఇవన్నీ కూడా తొలగించబడాలంటే తిరిగి మొదట్లో ఏ విధంగానైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి జీవించావో తిరిగి అలాగే మరల ఆసక్తిలోకి వస్తే తప్పకుండా దేవుడు నిన్ను కనికరించి వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. మొదట ప్రార్థన విషయంలో ఆసక్తి తగ్గిపోయింది. నిజంగా ఒకప్పుడు ఉదయం 4 గంటలకే 3 గంటలకే లేచి ప్రార్థించే వ్యక్తివి. ఈరోజు అలా ప్రార్థన చేయగలుగుతున్నావా? చేయలేకపోతున్నావు. ఉదయం 6 అయినా లేచి ప్రార్థన చేయలేకపోతున్నావు. అనగా ఆసక్తిలో చల్లారిపోయావు. నిజమే, ఒకప్పుడు నేను 4 గంటలకు లేచి ప్రార్థన చేసే వ్యక్తిని, ఇప్పుడు సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను. ఒకప్పుడు వాక్యాన్ని బాగా చదివే వ్యక్తిని, గంటలు అధ్యాయాలు వాక్యం చదివే వ్యక్తిని, ఇప్పుడు చదవలేకపోతున్నాను. ఒకప్పుడు వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినే వ్యక్తిని, కానీ ఇప్పుడు కొద్దిసేపు వింటే బోరు కొట్టినట్లు అవుతుంది అని చెప్తున్నట్లయితే వాక్యం పట్ల నీకున్నటువంటి ఆసక్తి చల్లారిపోయింది. అలాగే ఒకప్పుడు వారానికి 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వ్యక్తివి, ఈరోజు ఉపవాసం పూర్తిగా మానేసి తినడం ప్రారంభించావు. తద్వారా నీలో ఉన్నటువంటి శరీర కోరికలు పెరిగిపోయి ఆత్మీయ కోరికలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి నేను తిరిగి మరలా మునుపటి వలె ఆసక్తి కలిగి జీవించాలి అంటే ఏం చేయాలి అని ఒకరు అంటున్నట్లయితే, ప్రతిరోజు ఉదయము కనీసం 4 గంటలకు పెందలకడ లేచి వేకువజామున లేచి ప్రార్థన చేయి. తిరిగి తప్పకుండా మరలా మొదటి ఆసక్తిలోకి వస్తావు. అలాగే వాక్యాన్ని చదువు. కేవలం సెల్ ఫోన్ పట్టుకొని సెల్ ఫోన్లో మరి నేను వాక్యం వింటున్నా, వాక్యం చూస్తున్నాను చెప్పేసి రీల్స్ చూస్తూ సెల్ ఫోన్లో గంటల సమయాన్ని గడుపుతూ నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవడం వల్ల నీలో ఉన్నటువంటి ఆసక్తి చల్లారిపోతుంది. కాబట్టి వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని తెరిచి చక్కగా అధ్యాయాలు వాక్యం చదివితే తిరిగి మరలా మొదటి ఆసక్తిలోకి వస్తావు. అదే సమయంలో మరి ఉపవాస ప్రార్థన, కనీసం శుక్రవారమో శనివారమో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలనుకునే వ్యక్తివి, కానీ ఇప్పుడు ఉపవాసం ఉండాలంటే ఎందుకు, అమ్మో నేను ఉండలేకపోతున్నా, నాకు ఆకలేస్తుంది, లేకపోతే పని ఉంది, ప్రయాణం ఉందని చెప్పేసి ఉపవాసం ఉండలేకపోతున్నావు. తిరిగి ఏదో ఒక రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, తప్పకుండా మొదటి ఆసక్తిలోకి వస్తావు. అదే సమయంలో ఒకప్పుడు నిజమే ఆదివారం మందిరానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తివి, కానీ ఇప్పుడు ఎందుకో 1 వారం తప్పించి 2 వారాలు తప్పించి 3వ వారం అన్నట్లుగా వెళ్తున్నావు. కారణం ఏంటంటే నీలో దేవుని సన్నిధికి వెళ్ళాలన్నటువంటి ఆసక్తి తగ్గిపోయింది. కాబట్టే అనేక శ్రమలు నీ జీవితంలో పెరిగిపోతున్నాయి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజంగా నిన్నటి దినం ఆదివారం కదా, దేవుని సన్నిధికి వెళ్ళావా? లేకపోతే నిజంగా దేవుని సన్నిధిని కోల్పోయి నీ సొంత పనుల కొరకు ప్రయాణించావా? ఒకప్పుడు నిజంగా మందిరానికి వెళ్తే ఆదివారం అందరికంటే ముందు వెళ్ళే వ్యక్తివి, ముందు వరుసలో కూర్చునే వ్యక్తివి, కానీ ఇప్పుడు మందిరానికి వాస్తవంగా మరి 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వెళ్ళి 11:30, 12 గంటలకు వెళ్ళి దేవుణ్ణి అఘోరపరుస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వకుండా దేవుని కృపను చాలా పోగొట్టుకుంటున్నావు. అదే సమయంలో ఒకప్పుడు పాటలు పాడాలంటే నిజమే చక్కగా మరి పాటకు అవకాశం ఇవ్వడమే ఆలస్యం. పాటలు ఎంతో మధురంగా మరి గొంతెత్తి గంభీరమైనటువంటి విధానంలో పాట పాడి దేవుని మహిమపరిచే వ్యక్తివి. ఇవాళ పాట పాడమని అవకాశం ఇస్తే నేను పాడను అంటున్నావు. అదే సమయంలో పాటలు రావంటున్నావు, గుర్తులేవంటున్నావు.
మరి గొంతు రావట్లేదు, గొంతు బాగలేదని చెప్తున్నావు. కారణం ఏంటంటే పాటలు పాడే విషయంలో కూడా నువ్వు ఆసక్తిని కోల్పోయావు. నిజమే, అదే సమయంలో ఒకప్పుడు సువార్త ప్రకటించి అనేక మందిని రక్షణలోకి నడిపించినటువంటి వ్యక్తివి. కానీ ఇప్పుడు సువార్త పట్ల నీకున్నటువంటి బాధ్యత భారం తగ్గిపోయింది. సువార్త ప్రకటించాలి, ఆత్మల్ని రక్షణలోకి నడిపించాలి అనేటువంటి బాధ్యత భారం తగ్గిపోయింది. కాబట్టే మరి కొరింథీ పత్రిక 1 కొరింథీ 9:16 చెప్పాడు, సువార్త ప్రకటించకపోతే శ్రమ, ఒకవేళ సువార్తను ప్రకటిస్తే జీతము అని చెప్పి పౌలు గారు చెప్పాడు. ఒకప్పుడు సువార్త ప్రకటించిన వ్యక్తివి, నిజమే ఇప్పుడు సువార్త ప్రకటించక ఎన్ని రోజులైంది? ఒక్కసారి ఆలోచించుకో. తిరిగి మరలా మరి దేవుని పనిలో భాగమైన సువార్తను ప్రకటించు, ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించు, అనేక శ్రమల నుంచి తప్పించుకుంటావు. అదే సమయంలో ఒకప్పుడు నిజంగా దైవ సేవకుల మాట వినే వ్యక్తివి. దైవ సేవకుడు చెప్పాడంటే ఇది దేవుని మాట తప్పకుండా వినాలి అని చెప్పి దైవ సేవకుని మాట వినే వ్యక్తివి. లోకస్తుల మాట, కుటుంబ సభ్యుల మాట వినలేదు, కానీ దేవుని మాట, దైవ సేవకుల మాట వినే వ్యక్తివి. కానీ ఇప్పుడు దేవుని మాట, దైవ సేవకుల మాటను పక్కకు పెట్టి, నిర్లక్ష్య పెట్టి, స్నేహితుల మాట, బంధువుల మాట, కుటుంబ సభ్యుల మాట విని అనేక ఇబ్బందుల్లో ఇరుక్కొని పోతున్నావు. కాబట్టి ఒకప్పటి ఆసక్తి, ఇప్పుడున్నటువంటి ఆసక్తి ఒక్కసారి పోల్చుకో. తిరిగి మరి ఒకప్పుడు మందిరంలో అలాగే దైవ సేవకులకు ఎంతో పరిచర్య చేసే వ్యక్తివి, నిజంగా ఎంతో పనిచేసే వ్యక్తివి. కానీ ఇప్పుడు పరిచర్య చేయాలంటే, పని చేయాలంటే, అమ్మో నాకే చాలా పనులు ఉన్నాయి, నేను ఎక్కడ చేస్తానని చెప్పేసి నేను ఒక్కడనే ఉన్నానా, ఒక్కదాన్నే ఉన్నానా, నేను నా పని చేసుకోవద్దా అని చెప్పి ఒకవేళ అంటున్నట్లయితే జాగ్రత్త. మరి దేవుని వాక్యం చెప్తుంది ఏమని? పరిచర్య చేసేవాడు గొప్పవాడవుతాడని మార్క్సు వార్త 10వ అధ్యాయం 43-45 వాక్యాల్లో రాయబడి ఉంది. ఎవరైతే తగ్గించుకొని పరిచర్య చేస్తారో వారు తప్పకుండా గొప్పవారు అవుతారు. అక్కడ అన్నాడు, మీలో ఎవడైనా గొప్పవాడై గోరిన ఎడల వాడు మీ అందరికీ పరిచారకుడై ఉండాలని. సహోదరుడా, సహోదరి, ఆలోచించి నిజంగా నువ్వు మందిరం దగ్గర కానీ, మందిరంలో కానీ ఏ రకమైన పరిచర్య చేసినా, దైవ సేవకులకు చేసినా అది ఖచ్చితంగా దేవునికి చేసినట్లే. అలా చేయడం వల్ల తప్పకుండా నీ స్థితి గొప్పదవుతుంది. ఒకవేళ చేయకపోయినట్లయితే నీ స్థితిని మరి పోగొట్టుకుంటావు. అదే సమయంలో ఒకప్పుడు నిజంగా మరి దేవునికి కానుకలు ఇవ్వాలంటే, దశంభాగాలు ఇవ్వాలంటే, ఇంకా ఏదైనా ఒక మీటింగ్ పెడితే, లేకపోతే మందిర నిర్మాణానికి, మందిరంలో వస్తువుల కొరకు ఏదైనా ఒక కానుక ఇవ్వాలంటే ఖచ్చితంగా అయ్యా నేను ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చే వ్యక్తివి. కానీ ఇప్పుడు కానుకలు ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకేదైనా దేని కొరకని ఇవ్వాలన్నా ఏమీ పట్టనట్లుగా, ఏమీ తెలియనట్లుగా మౌనంగా అలాగే కూర్చుని ఉండిపోతున్నావు. కారణం ఏంటంటే నీకు డబ్బు పట్ల, సంపాదన పట్ల వ్యామోహం పెరిగింది. దేవుని సేవ పట్ల, దేవునికి ఇచ్చేదాని పట్ల మరి నిజంగా వ్యామోహం తగ్గింది. దాని ద్వారా ఏమవుతుందో తెలుసా? ఒక భక్తుడు చెప్పాడు, దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు ఎవడు లేడు, దేవునికి ఇవ్వకుండా బాగుపడ్డవాడు కూడా ఎవడు లేడు. అందుకే బైబిల్ చెప్తుంది ఏమనంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరని. నువ్వు ఒకవేళ దేవుని సేవ కొరకై నువ్వు దాతృత్వం కలిగి ఒకవేళ వెదజల్లితే ఒకవేళ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నువ్వు, నీ కుటుంబం వర్ధిల్లుతారు. నీ పనులు, నీ యొక్క ప్రయత్నాలు, నీ యొక్క మరి ఉద్యోగం, వ్యాపారం, అలాగే వ్యవసాయం సమస్తం వర్ధిల్లుతాయి. నువ్వు ఎప్పుడైతే ఇవ్వాల్సిన స్తోమత ఉండి కూడా ఇవ్వకుండా మౌనంగా ఒకవేళ మరి చేతులు ముడుచుకుంటున్నట్లయితే మరి లేమికి దిగజారిపోయే ప్రమాదం ఉంది అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అదే సమయంలో ఒకప్పుడు ఎంతో పరిశుద్ధమైన జీవితం జీవించే వ్యక్తి, అమ్మో నేను దేవుని నమ్ముకున్న, బాప్తిసం తీసుకున్నా, మరి రొట్టె ద్రాక్షరం తీసుకుంటే నేను బూతు మాటలు మాట్లాడొద్దు, చెడ్డ మాటలు మాట్లాడొద్దు, నిజంగా సినిమాలు చూడొద్దు, మొహపు చూపులు చూడొద్దు, నిజంగా నేను పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలని ఎంతో దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి. కానీ ఈరోజు చూస్తే ఏమవుతుందిలే, సినిమాలు చూస్తే ఏమవుతుంది, గంటలు సినిమాలు చూస్తున్నావు. అలాగే మరి బూతు మాటలు మాట్లాడుతున్నావు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, అలాగే కొన్ని అపవిత్రమైన పనులు కూడా చేస్తున్నావు. కారణం ఏంటంటే దేవుని పట్ల నీకున్నటువంటి ఆసక్తి చల్లారిపోయింది. కాబట్టే చివరిగా ఒకప్పుడు మనుషులతో స్నేహం తక్కువ, దేవునితో స్నేహం ఎక్కువ. కానీ ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది. మనుషులతో స్నేహం ఎక్కువ అయిపోయింది, నీకు దేవునితో స్నేహం తక్కువ అయిపోయింది. నిజంగానే మనుషుల కార్యకలాపాలకు అన్నిటికీ హాజరవుతున్నావు. దేవుని సన్నిధిలో జరిగేటువంటి చాలా కార్యాలకు, చాలా ప్రార్థన కూడికలకు మిస్ అయిపోతున్నావు. కారణం ఏంటంటే దేవుని పట్ల నీకున్నటువంటి ఆసక్తి తగ్గిపోయింది. ఆఖరికి ఏం జరుగుతుందో తెలుసా? ఇలాగ ఒకవేళ గనక దేవుని పట్ల నీకున్నటువంటి ఆసక్తి తగ్గినట్లయితే, చలారిపోయినట్లయితే నిజంగా చాలా శ్రమల్లో పడిపోతావు, చాలా ప్రమాదాల్లో పడిపోతావు, అపాయంలో పడిపోతావు అనేది మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని
నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. నిజమే. అయినను ప్రభు చెప్తున్నాడు ఎఫెసీ సంఘంతో, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలున్న 7 సంఘాల్లో మరి ఒక సంఘమైనటువంటి ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, ఎఫెసీ సంఘమా, నీవు మొదట్లో నా పట్ల కనపరిచిన ప్రేమను ఇప్పుడు నువ్వు కనపరచలేకపోతున్నావు. కాబట్టి ఏం జరుగుతుంది తెలుసా? నీ దీపస్తంభమును దాని చోటు నుంచి తొలగిస్తాను. ఒకప్పుడు మొదటి క్రియలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఆ క్రియలన్నీ పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఆ మొదట్లో ఉన్నటువంటి నా పట్ల ఉన్న ప్రేమను వదులుకొని, నా పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని మరి త్యాగాన్ని వదులుకొని ఈ రోజున నీవు వాస్తవంగా నాకు దూరం అయిపోయి మనుషులకు దగ్గరైపోయి బ్రతుకుతున్నావు. కాబట్టి నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను. ఒకవేళ నువ్వు మారు మనసు పొంది, అయ్యా నిజమే నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను, నిజంగా ఈరోజు చాలా నేను వెనకబడిపోయాను, చాలా చల్లారిపోయాను, చాలా మరి భక్తిలో విశ్వాసంలో అన్నిట్లో తగ్గిపోయాను, ప్రార్థనలో వాక్యంలో పాటల్లో మరి అన్ని విషయాల్లో నేను వెనకబడిపోయానని చెప్పేసి ఒకవేళ కనుక నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేసి తిరిగి మరలా మొదట్లో ఉన్నట్లుగా ఒకవేళ నువ్వు తిరిగి మరలా ఉండగలిగితే, తిరిగి మొదట్లో చేసినట్లుగా చేయగలిగితే తప్పకుండా నీ దీపస్తంభం అనగా నీ దేహంలో ఉన్న ఆత్మను దేవుడు నిలబెడతాడు, నీకు ఆయుష్నిస్తాడు. లేనట్లయితే హెచ్చరిక చేస్తున్నాడు ఏమని, దీపము అంటే ఆత్మ యెహోవా పెట్టిన దీపము గనక దీపస్తంభం అనగా ఆత్మను దేవుడు తీసివేస్తాను, తొలగించేస్తానని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి ఆలోచించి తిరిగి మరలా మొదటి ఆసక్తిలోకి నువ్వు రాగలిగితే మొదట్లో పొందిన విజయాలను పొందుతావు. మరి ఆసక్తిని పోగొట్టుకున్నట్లయితే జాగ్రత్త. అనేక ప్రమాదాలు మరి సమస్యలు శోధనలు చుట్టుముడతాయి. వాటిలో ఇంకా ఇరుక్కొని పోయి చాలా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. జాగ్రత్త, మార్చుకో, తిరిగి మరలా మొదటి ఆసక్తిలోకి రా. ఈ మాటలు దేవుడు దీవించలుగాక. ప్రేమగల తండ్రి, ఈ మాటలు విని నిజంగా ఎవరైతే సరిచేసుకోవాలని ఆశపడుతున్నారో అట్టి వారిని ప్రత్యేకమైన కృపచేత నింపి మొదటి ఆసక్తి కలిగి జీవించినట్లుగా ఆశీర్వదించమని, కుటుంబాలను వారికి ఉన్నటువంటి ఇరుకు ఇబ్బందులను సమస్యలను తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.